వెల్కమ్ టు విజిల్. సిపిఐ జాతీయ కార్యదర్శిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసి 75 సంవత్సరాల వయస్సు పైబడిన వాళ్ళు క్రియాశీలక రాజకీయాలకి దూరంగా ఉండాలి, నెక్స్ట్ జనరేషన్కి యువతకి అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశాన్ని ఏదైతే ఒక ప్రపోజల్ పెట్టారో ఆ ప్రపోజల్ అది ఆయనకే ఎఫెక్ట్ అయ్యి ఆ పదవికి రాజీనామా చేసి సిపిఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్గా కొనసాగుతున్న నారాయణ గారు విజిల్ ప్రేక్షకులతో ముచ్చటించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నడుస్తుంది. వాస్తవానికి గతంలో నారాయణ గారు డే 1లో ఈ బిగ్ బాస్ గురించి, దాని నేపథ్యం గురించి, అది ఎంత అశ్లీలాన్ని, సమాజాన్ని, కుటుంబాలని, యువతని ఎంత ప్రభావితం చేస్తుంది, ఆ చెడుని సమాజం ఎంత తొందరగా రిసీవ్ చేసుకుంటుంది అనే దాని మీద మొట్టమొదటిసారిగా ఆయన పెదవిప్పటం, దాని మీద చాలామంది విమర్శలకు పాల్పడటం. ఇప్పుడు ఆనాడు 9 సీజన్లకు ముందు నారాయణ గారు ఏదైతే మాట్లాడారో అవే మాటల్ని నారాయణ గారు మాట్లాడిన దానికంటే ఎక్కువ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సీజన్లో జరిగే బిగ్ బాస్కి సంబంధించి ఆ కంటెస్టెంట్లని నాగార్జున దగ్గరుండి ఆ హౌస్లోకి పంపించటం అనే దాని మీద మళ్ళీ ఒక పెద్ద ఎత్తున వివాదాస్పదం అవుతుంది. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు రాజకీయంగా ఇటు 2 తెలుగు రాష్ట్రాలు, జాతీయ రాజకీయాలు, అంతర్జాతీయ రాజకీయాలపై సంపూర్ణమైన అవగాహన ఉన్నటువంటి నారాయణ గారు మన విజిల్ ప్రేక్షకుల కోసం ముచ్చటించడానికి మనం అడిగిన వెంటనే అమెరికా ప్రయాణం, మరికొన్ని గంటల్లో అమెరికా ప్రయాణం ఉన్నప్పటికీ కూడా విజిల్ కోసం చేద్దాము అనేది ఆయన విజిల్ పట్ల, విజిల్ చూస్తాను, విజిల్ గట్టిగానే విజిలేస్తుంది అని కూడా అనటం జరిగింది. నమస్కారం నారాయణ గారు. నమస్తే. మీరు జాతీయ కార్యదర్శి పదవి నుంచి వైదొలగటం, ఇప్పుడు ఈ కంట్రోల్ కమిషన్ చైర్మన్ గురించి తెలియజేస్తారా? అంటే 75 ఏళ్ళ తర్వాత క్రియాశీల రాజకీయాల్లో ఉండకుండా కొత్త వాళ్ళకి ప్రమోషన్ ఇస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఒక విధిని పెట్టుకున్నాం. ఆ ప్రకారం నేను సెక్రటరీలో యాక్టివ్ ఉన్నా కూడా నాతో సహా 5 మంది దాకా తగ్గాం. తర్వాత బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్స్కి కంట్రోల్ కమిషన్ చైర్మన్ పదవి కేటాయిస్తారు. ఆ పద్ధతిలో నేను కంట్రోల్ కమిటీ చైర్మన్గా జాతీయ సమితిని ఎన్నుకున్నది. ఇప్పుడు క్రియాశీల రాజకీయాలు అంటే పాలసీ మేకింగ్ డేస్లో నేను ఉండకపోవచ్చు, అయితే రాజకీయాల్లో పాల్గొంటుంటాను, కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమాలు పాల్గొంటుంటాను. నిర్మాణ సమస్యలు ఏ రాష్ట్రాల్లో ఏమన్నా వస్తే అలాంటి నిర్మాణ సమస్యల్ని పరిష్కరించడానికి ఈ కంట్రోల్ కమిషన్ ఉంటుంది. కంట్రోల్ కమిషన్ 9 మంది సభ్యులు, నేను చైర్మన్, ఒక సెక్రటరీ ఉంటారు. అట్లాంటి నిర్మాణ సమస్యల దృష్టి కేంద్రీకరిస్తూ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు పాల్గొంటూ ఉంటాం. నారాయణ గారు, భారతదేశంలో వామపక్ష భావజాలం బలహీనపడటానికి ప్రధాన కారణం ఏంటంటారు? మొట్టమొదటిది 1964 వరకు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ రెండే దేశం మొత్తం ఉండేది జాతీయ స్థాయిలో. సోషలిస్ట్ పార్టీ ఉన్నా కూడా పెద్దగా నామినల్. 64, 67 మధ్యలో కమ్యూనిస్ట్ పార్టీ చీలిక, అది అంతర్జాతీయ స్థాయిలో వచ్చినటువంటి ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. భారతదేశంలో కూడా అంత పవర్ఫుల్ మూమెంట్గా ఉన్నటువంటి దేశం. కేరళలో జస్ట్ గవర్నమెంట్ ఏర్పాటు చేయగలిగింది. పాండిచ్చేరిలో జస్ట్ ముగ్గురు డిఫెక్ట్ చేయడం ద్వారా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఏర్పాటు చేయకుండా పోయారు. 52లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం రావాల్సిన మెజారిటీ వచ్చినా కూడా రాజాజీ నాయకత్వం ఒక నలుగురిని డిఫెక్ట్ కాదు యాడ్ చేయించి కాంగ్రెస్ పార్టీ చేయించి అట్లా జస్ట్ మిస్ అయినటువంటి ఘటన. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ హోరాహోరీగా ఉన్నటువంటి దురదృష్టవశాత్తు 1964, 67 మంది చీలికలు రావడమే కాదు, మేము ఒకరినొకరు కొట్లాడుకోవడం, ఒకరినొకరు ఓడించడం ప్రయత్నించడం, ఒకరినొకరు విమర్శించుకుని చేయడం, ఇవి వర్గశత్రువులకి చాలా ఊతమిచ్చింది. 67లో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత పెరిగింది. ఒక 50 సీట్లు కానీ ఓడిపోయినట్టు వాళ్ళు గవర్నమెంట్ వచ్చేది కాదు. అంటే 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అయితే ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్టులు రాలేదు. దాని కారణం మేము కొట్లాడుకుంటున్నాం. పెట్టపోరు పిల్లి తీర్చినట్టు. అంతే. వాళ్ళు ఎప్పుడైతే ప్రజలకు విశ్వాసం లేదో వీళ్ళకి వేసిన ఓట్లు లాభం అనిపిస్తుంది ప్రాంతీయ పార్టీకి వేశారు. అట్లా మేము బలహీనపడడానికి మాలో చీలికలు ఒకటైతే, ఆ తర్వాత వచ్చినటువంటి దానిలో దేశ రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పులు, తర్వాత నూతన ఆర్థిక విధానాలు రావడం, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీ వచ్చిన తర్వాత జాతీయ పార్టీలకి
చుక్కదలవుతుంది. ఆ ప్రాంతీయ పార్టీలో కొట్టుకోవాల్సి వచ్చింది. దానిలో కొన్ని ప్రాంతీయ పార్టీలో కలిసి పనిచేయాల్సి వచ్చింది, కొన్ని ప్రాంతీయ పార్టీలతో వ్యతిరేకంగా పనిచేయాల్సి వచ్చింది. అట్లా మాకు జాతీయ స్థాయిలో ఒక మిలిటెంట్ పోరాటాలకు ఉపయోగపడే ఆర్థిక, రాజకీయ, సాంఘిక విషయాల్లో పాత్ర కొంచెం సన్నగిల్ల మాట వాస్తవం. అప్పటి నుంచి మేము బలహీనపడతా వచ్చాం. ఆడ బలపడినా కూడా ఆయా ప్రాంతాల్లో వచ్చే ఉద్యమాలు అయితే వస్తున్నాం తప్పితే దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఆ ప్రభావం సృష్టించడంలో పేరైనమాట వాస్తవమే. అయితే ఒకటి ఎన్నాళ్ళు ఇట్లా ఉండదు. ఎందుకంటే పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చేటువంటి ఆర్థిక వ్యత్యాసాలు పెరుగుతుంది, విరుగుడు కొరకు అన్నట్టుగా పాపాలు పెరిగే కొన్ని మళ్ళీ పుణ్యాలు బయటకు వస్తాయి. అయితే మేము పెట్టుదలకు పని చేయాలి, పెట్టుదలకు పని చేస్తాం. తప్పనిసరిగా ఈ సమాజంలో మార్పు వస్తుంది గట్టి నమ్మకం మాకుంది కాబట్టి మేము ఫైట్ చేస్తున్నాం. మీరు భారతీయ జనతా పార్టీని ఫాసిస్ట్ పార్టీగా ఎందుకు అభివర్ణిస్తూ ఉంటారు? ఇప్పుడు బీజేపీ అనేది ఇప్పుడు వాజ్పేయి కూడా బీజేపీ నాయకులే, ఆయన ప్రధానమంత్రిగా పనిచేశారు. అప్పుడు మేము ఆ విశ్లేషణ రాలేదు. మోడీ అతని బ్యాక్గ్రౌండ్, ఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్తో పాటు ఆయనకున్న బ్యాక్గ్రౌండ్, గుజరాత్ ఆయన పరిపాలన చూసిన తర్వాత ఇది ఒక మతాన్ని ఉపయోగించుకోవడం ద్వారా ఫ్యాసిస్ట్ టెండెన్సీస్ నడిపించే అవకాశం ఉందని చెప్పేసి పాండిచ్చేరిలో మహాసభ జరిగింది మాకు. ఈయన ప్రధానమంత్రి అయిన వెంటనే అప్పుడే మేము విశ్లేషించాం. అప్పుడు కొంతమంది అంత మాట అనాల్సి అన్నారు. మరి ఆయన ట్రెండ్ అర్థమైపోతుంది కదా, అన్నం మొత్తం పిసి చూడక్కల్లా ఒక మెతుకు కూడా సరిపోద్ది. కాబట్టి మోడీ రావడం అంటే ఇది సాధారణ ప్రధానమంత్రి కాదు, ఇది సాధారణ రాజకీయ పార్టీకి ఉండేటువంటి రాష్ట్రం కాదు, ప్రత్యేకమైనటువంటి మోడీ నాయకత్వం, ప్రత్యేకమైన ఆర్ఎస్ ప్రభావంతో ఉన్నటువంటి బీజేపీ ఒక ప్రమాదకర స్థాయికి తీసుకెళ్తామని చెప్పేసి మేము నమ్మాం. మహాసభలో కూడా విశ్లేషించాం. అది ఇప్పుడు కంటిన్యూ అయ్యింది, ఇప్పుడు కొనసాగుతుంది. ఇప్పుడు ఎవరున్నా కాదన్నా సరే ఇది ఫ్యాసిస్ట్ టెండెన్సీస్కి పోయే ప్రభుత్వం తెలిపోతా ఉంది. కాంగ్రెస్ పార్టీకి సిపిఐ సిద్ధాంతపరంగా విభేదం ఉన్నప్పటికీ కూడా మీ కలయిక రాజకీయ అవసరం కోసమేనంటారా? అంటే జాతీయ స్థాయిలో వచ్చినటువంటి ఒక ప్రమాదం, రాజ్యాంగానికి ప్రమాదం ప్రతిపక్షానికి వస్తుంది మామూలుగా, కానీ రాజ్యాంగానికి ప్రమాదం ఎన్నికైన బీజేపీ ప్రభుత్వం నుంచే వస్తూ ఉంది. దానిలో అనేక మార్పులు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తర్వాత మన భారతదేశం లౌకిక వ్యవస్థ, భిన్నత్వంలో ఏకత్వం దేశం ఇది. అంబేద్కర్ చెప్పినట్టుగా 1% ఆఫ్ ది కమ్యూనిటీ ఉన్నా కూడా వాళ్ళకు కూడా మనం వాళ్ళని గౌరవించకపోతే దేశం ఒకటిగా ఉండదు అనేది. మన దేశంలో వివిధ మతాలు, కులాలు ఉన్నాయి, వాటికి వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. రాజకీయాల్లో దాన్ని చూపించకూడదు. కానీ వీళ్ళు మెజారిటైజేషన్ పేరుతోటి రాజకీయాలను ప్రత్యక్షంగా ఒక మతాన్ని ఓన్ చేసుకోవడం ద్వారా దేశాన్ని మొత్తం పరిపాలించేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన వచ్చింది. అంత ప్రమాదం వచ్చినప్పుడు దేశానికి, లౌకిక వ్యవస్థకి ప్రమాదం. భారతదేశం స్వాతంత్రం సంపాదించుకున్నాం అనేక త్యాగాలు చేసి, కానీ ఇప్పుడు త్యాగాలు చేసి వాళ్ళందరూ కూడా మరుగుపరచాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు గాంధీ చెప్పిన గాడ్సే వాళ్ళకి దేవుడు అయిపోయాడు. సావర్కర్ లాంటి వాటికి గుళ్ళు కట్టిస్తున్నారు. గాంధీకి ఒక పక్కన విగ్రహం, గాంధీ విగ్రహానికి ఒక పక్కన దండ వేస్తూ గాడ్సేని కీర్తించటం, దీన్ని ఈ డబుల్ స్టాండ్ ఎలా చూడాలి? అంటే భారతదేశ స్వాతంత్ర పోరాటంలో బీజేపీకి, అప్పుడు బీజేపీ లేదు, ఆర్ఎస్ఎస్ 1925కి ఆర్ఎస్ఎస్ పుట్టింది, 1925 భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది. ఆ చరిత్ర మొత్తం జరిగేసుకుంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నది, బ్రిటిష్ సామ్రాజ్యవాది వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నది, నిజాం నిరంకుశ పరిపాలన పాల్గొన్నది, తేబాగ ఉద్యమం, కేరళ, బెంగాల్లో ఉన్నటువంటి పున్నపర తేబాగ ఉద్యమాలతో పాల్గొంది, అనేక మంది పోగొట్టుకున్నాం. అలాంటి చరిత్ర కలిగి కమ్యూనిస్ట్ పార్టీ అయితే ఆర్ఎస్ఎస్ పుట్టిన మొదలుకొని నేటి వరకు కూడా బ్రిటిష్ సామ్రాజ్యవాదికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడలేదు. పైపెచ్చు మనం సపోర్ట్ చేశారు. సావర్కర్ పాల్గొని జైలుకి పోతే ఆయన మన సరెండర్ అయిపోయి నన్ను క్షమించండి, క్షమాభిక్ష పెట్టండి, మేము మీకు వ్యతిరేకంగా ఉండమని చెప్పేసినాక ఆయన వదిలేశారు. ఇప్పుడు బయటకు వచ్చి ఆర్ఎస్ వాళ్ళకి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయొద్దని చెప్పేశాడు. అందువల్ల ఒక్కడంటే ఒక్కడు ఆర్ఎస్ఎస్ కార్యకర్త బ్రిటిష్ సామ్రాజ్యవాది వ్యతిరేక పోరాటం పాల్గొనని కానీ, తెలంగాణ స్థాయి పోరాటానికి సంబంధించిన సమస్యలు ఉన్నది కానీ ఎక్కడ లేదు ఇప్పటిదాకా. అందువల్ల నేను స్వాతంత్రం వాళ్ళు పాల్గొనలేదు కాబట్టి స్వాతంత్ర ఉద్యమాన్ని వాళ్ళు గుర్తించడం నాకు ఇష్టం లేదు వాళ్ళకి. అంతే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు మొత్తం డిమాండ్లు చేస్తూ ఉన్నారు, కనుమరుగు చేయాలని ప్రయత్నిస్తారు. అందులో ఫస్ట్ గాంధీతో స్టార్ట్ చేశారు వాళ్ళు. ఇప్పుడు గాంధీ జాతిపిత అనరు వాళ్ళు. మొన్న ఉపన్యాసం కూడా గాంధీ జాతిపిత అనరు, గాంధీ ఫ్రీడమ్ ఫైటర్ అంటున్నారు. తర్వాత అతను గాంధీని చెప్పినటువంటి గాడ్సేకి
వాళ్ళు పొగడ్తలు చూస్తున్నారు, చాలా ఫిలాసఫర్ని ఇంటలెక్చువల్ చెప్తున్నారు. ఇవన్నీ చూస్తారు. ఇప్పుడు పటేల్, నెహ్రూకి పటేల్ని పోటీ పెట్టి నెహ్రూదేం లేదు పటేల్ అని చెప్పేసి నీకు చెప్తున్నారు. అంటే ఉద్దేశం ఏంటి, జాతీయ స్థాయిలో ఎవరైతే ప్రముఖ పాత్ర వహించారో వాళ్ళందరూ కూడా వాటర్ డౌన్ చేసేది, స్వాతంత్ర పోరాటం మేము చేశామని చెప్పుకోవడానికి ఉపయోగపడే పద్ధతి చేస్తున్నారు. అంటే మన కాన్సెప్ట్ మార్చేస్తారు. భారతదేశ ఉనికిని, దాని చరిత్రని, అది మొత్తం ఉనికి మార్చేసే ప్రమాదం వచ్చింది. దాని మీద రాజకీయాలు వేరు, రాజకీయ పరిపాలన వేరు, మనం చెప్తారు దాని విషయాలు. మొత్తం కాన్సెప్టే భారతదేశానికి ఉపయోగపడేటువంటి కాన్సెప్ట్ లౌకిక వ్యవస్థ, ప్రజాస్వామ్యం ఉన్నటువంటి ఫెడరల్ వ్యవస్థలో వివిధ రాజకీయ పార్టీ సమ్మేళనం ఇవన్నీ ఉంటే దేశం ఒకటి అవుతుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తారు, బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రాలు ఉంటే ఆ రాష్ట్రాల గవర్నర్ ద్వారా అనేక ఇబ్బందులు పెడుతున్నారు. బిల్లు మొత్తం పాస్ కానివ్వకుండా చేస్తున్నారు. గవర్నర్స్ ద్వారా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. రాజకీయ పార్టీలు ఏంటంటే సరే, వినకపోతే బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అలాంటి బ్లాక్మెయిల్ చేయడంలో కేజ్రీవాల్ని బ్లాక్మెయిల్ చేయబట్టే పాపం లొంగిపోయి ఇబ్బంది పడ్డాడు. చంద్రబాబు నాయుడిని, వైఎస్ జగన్మోహన్ బ్లాక్మెయిల్ చేయబట్టే వాళ్ళు ఆయన సైలెంట్ అయి కూర్చున్నారు. కేసీఆర్ని బ్లాక్మెయిల్ చేయబట్టే కానీ సెంట్రల్ వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నాడు. అట్లా మహారాష్ట్రలో శివసేనని చీల్చాడు, తర్వాత ఎన్సీపీని చీల్చాడు బ్లాక్మెయిల్ చేసి. ఇట్లా పార్టీలని చీల్చడం, బ్లాక్మెయిల్ చేయడం, క్వశ్చన్ చేయడం, జైల్లో పెట్టడం. డేరా బాబాకి రేపు చేసి డేరా బాబాకి బెయిల్ వస్తాయి, వరవరాకు బెయిల్ రాదు. అని ఇదేంటంటే పరిపాలన. దీన్ని చేకొట్టినవాడు ఎంత దుర్మార్గుడైనా, రేపిస్ట్ అయినా వాడు ఆంధ్రం ఉంటాడు. నిజంగా ప్రెసిడెంట్ జైల్లో ఉంటాడు. ఈ పరిస్థితి వచ్చినప్పుడు దేశం ఒకటే ఉంటుందా? సాధ్యమవుతుందా? మరి దేశాన్ని కాపాడుకోకపోతే మన ఏడు ఉంటాం? ప్రజాస్వామ్యాన్ని కాపాడకపోతే మన బయటికి పెట్టుకోగలమా? లౌకిక వ్యవస్థను కాపాడకపోతే దేశం చీలిపోదా? ఈ దేశం భారతదేశ సుదీర్ఘ స్వతంత్ర పోరాటంలో ఏనాడు ఏ ఉద్యమంలో పాల్గొని ఆర్ఎస్ఎస్ కానీ దాని అనుబంధ సంఘ పరివార్ కానీ, మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా మీరు యాక్టివ్గానే ఉంటారు, ఫాలో అవుతారు. కమ్యూనిస్టు అనే పదం అంటేనే అది ఒక అంటరానిది, దేశద్రోహి కింద. ఏనాడు ఈ దేశ స్వతంత్రం పోరాటంలో పాల్గొన్న మూలాలు, ఆ పరిస్థితి, ఆ వాసనలు లేనటువంటి సంఘ పరివార్ వాళ్ళు దేశభక్తి గురించి మాట్లాడటం, కమ్యూనిస్టుల దేశద్రోహుల కింద చూపించడం మీకు ఎలా అనిపిస్తుంది? అదే కదా విచిత్రం. ఏంటంటే దొంగ నరిసేట్టుగా ఈ త్యాగాలు చేసిన వాళ్ళందరూ మరుగుపరిచి వాళ్ళు పైకి రావాలని ప్రయత్నించే క్రమంలో వాళ్ళు అధికారం ఎక్కడ వచ్చింది మీరు అనొచ్చు. మన భారతదేశ మౌలిక సదుపాయాలు ఏంటి? మేము ఈ వ్యవస్థ మొత్తం సమూలంగా మార్చాలని కోరుకునేవాళ్ళం. ఉన్న వ్యవస్థలోనే సర్దుకుపోదాం, సంస్కారం వాళ్ళని పెట్టుకుందాం అని చెప్పేవాళ్ళు మిగతా రాజకీయ పార్టీలు. వామపక్షాలు మాత్రం ఉన్న వ్యవస్థ మార్చాలని కోరుకునేవాళ్ళు. అటువంటిప్పుడు మనకి భారతదేశంలో రాముడు, కృష్ణుడు, పర్సనాలిటీ కల్టు, తర్వాత మతం అదొక సెంటిమెంటు, కులం ఒక సెంటిమెంటు, అవి ఉన్నాయి. అవి పోవడం అంత ఈజీ కాదు. దాన్ని ఈజీగా వాళ్ళు దాన్ని క్యాచ్ చేశారు, దాన్ని రాజకీయాలు చూపించేశారు. మనం ఏమంటాము, రాజకీయాలు మత వ్యవస్థ జోలికి పోకూడదు, మతాలకి రాజకీయ సంబంధం ఉండకూడదు. మన రాజ్యాంగంలో లౌకిక వ్యవస్థ అర్థమైనది. గాంధీ మతం ఇప్పుడు కానీ రాజకీయాలని మతాలకి జోడించలేదు. అంబేద్కర్ ఇంకా స్పష్టంగా చెప్పాడు. అయితే వీళ్ళు దాన్ని మొత్తం తొంగలో దొరికి మెజారిటైజేషన్ ఒక స్లోగన్ ఇచ్చారు. మెజారిటైజేషన్ అర్థం ఏంటి? హిందువుల మెజారిటీ. ఆ పద్ధతుల్లో దిగజారి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి సహజమైన బలహీనత, ప్రజల్లో ఉన్నటువంటి సహజమైన బలహీనతని దాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకుని ప్రయత్నించే క్రమంలో దుర్మార్గంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. ఎంత దుర్మార్గం అంటే ఆ కరెక్ట్ టైంలో బాబరీ మసీదు గుర్తొస్తుంది, అయోధ్య రావాలని గుర్తొస్తుంది, పాకిస్తాన్ తగ్గు గుర్తొస్తుంది, ఇంకొకటి తగ్గు గుర్తొస్తుంది. ఇవన్నీ ఆర్టిఫిషియల్గా తీసుకొచ్చి పెట్టి సెంటిమెంట్స్ని ఒక రాజకీయంగా వేదిక తీసుకొచ్చి వాళ్ళు పైకి రానికి ఉపయోగపడింది, మాలాంటి వాళ్ళు తక్కువ చేయడానికి ఉపయోగపడింది. అదన్నీ ఇట్లాంటి చెడు ఎత్తుగడలు ఎన్నాడు ఉండవు. నేను ఈ మధ్య కేంద్ర ప్రభుత్వ పాలసీ మీద, పనితీరు మీద ఒక వీడియో చేశాను. దాంట్లో కింద కామెంట్లో ఒకడు, వీడు సెక్యులర్ వాదిలాగా ఉన్నాడు, అత్యంత ప్రమాదకారి ఈ దేశానికి అని కామెంట్ చేశాడు నన్ను ఉద్దేశించి. ఆ సెక్యులర్ అనే పదం అదేదో ముస్లిమ్స్ని కాపాడడం కోసమే పెట్టినట్టుగా, దాని అర్థాన్ని అసలు అది ఒక బూతు కింద మార్చేసిన పరిస్థితి మెజారిటీ యువత. సెక్యులర్ అనే ఆ పదం, ఆ భావజాలానికి అర్థాన్నే మార్చేసిన పరిస్థితి ఉంది. అది ఈ దేశానికి శోభనిస్తుందంటారా? ఇప్పుడు పుస్తకాల్లోనూ మార్చేస్తున్నారు, టెక్స్ట్ బుక్స్ సిలబస్లో మార్చేస్తున్నారు.
ఇప్పుడు యూనివర్సిటీస్లో కూడా జ్యోతిష్ శాస్త్రం అట్లాంటివి పెడుతున్నారు. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనుకొని ఇవన్నీ మార్చుకుంటూ మెదడులో విషాన్ని ఎక్కిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు సెక్యులర్ అంటే ఇది ముస్లింలు కాపాడేవాళ్ళు అనేటువంటి వస్తున్నారు. సెక్యులర్స్ అంటే ఇది అన్ని మతాలు కలిసి ఐక్యంగా ఉండాలనేటువంటి అభిప్రాయం చెప్పాను అంతే. ఒక మతాన్ని ఒక్కొక్క మతం డామినేట్ చేయడానికి అభిప్రాయం చెప్పలే. ఒక మతాన్ని ఒక మతం డామినేట్ చేయడానికి ప్రయత్నం దేశం ఒకటిగా ఉండదు. పంజాబ్ సిక్కుల మెజారిటీ వాళ్ళు సపరేట్ దేశం కావాలని అడుగుతారు ఎప్పటి నుంచో. ఖలిస్తాన్ ఉద్యమం అదే కదా, సపరేట్ దేశం కావాలని. జేకేఎల్ఎఫ్ కాశ్మీర్ మాకు సపరేట్ దేశం కావాలని కోరుతున్నారు. ఈశాన్య రాష్ట్రాలు మాత్రం ఇండియన్ న్యాక్స్ గో బ్యాక్ అని చెప్పేసి స్లోగన్ చేసి వచ్చారు. అంటే ఈ దేశాన్ని చీల్చడానికి అనేక ప్రయత్నాలు జరిగినాయి. అయితే ఇవన్నీ దేశంలో బిడ్డతో ఏకత్వం ఉండాలని చెప్పేసి ఈ దేశం మా దేహం ముఖ్యమైన దేశం మొక్కలు కావద్దని చెప్పేసి పిలుపు భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి చంద్రరాజేశ్వర మొట్టమొదటి పిలిపించాడు. అప్పుడే జాతీయ సమైక్యత ఒక మండలి ఏర్పడింది. ఆ మండలిలో చర్చించి 1% ఆఫ్ ది కమ్యూనిటీ కూడా ఇన్సల్ట్ చేయకూడదు, బౌద్ధులు కానీ క్రిస్టియన్స్ కానీ జైన్స్ కానీ అనేటువంటి అంటే విశాల దృక్పథంతో. ఇప్పుడు వీళ్ళు ఏంటి, ఓట్లు కావాలి వాళ్ళకి. ఓట్లు కావాలంటే ఈజీ రెచ్చగొట్టడం ఏంది, మతాన్ని రెచ్చగొట్టడం సులభం, ప్రాంతాన్ని రెచ్చగొట్టడం సులభం, అది ఒక మతానికి ఒక ద్వేషం కల్పించడం సులభం. ఎందుకంటే వాళ్ళు మెజారిటీ ఉన్నారు కాబట్టి. ఇది రాజకీయాలు తగదు, రాజకీయ వ్యవస్థ సాధ్యం కాదు, దేశం ఒకటిగా ఉందని చెప్పేసి మా ప్రగాఢమైనటువంటి నమ్మకం. దాన్ని అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నించే క్రమంలో మోడీ గవర్నమెంట్ నేర్చుకుంది. ఒక మాట చెప్పాలంటే ప్రపంచ దేశంలో వాడు హిట్లర్ పరిపాలనలో ఒకడు ఉన్నాడు, గోబెల్స్. అబద్ధాన్ని 100 మాటలు చెప్తే నిజమైపోద్దని. ఇప్పుడు ఆయనకి మించిపోయాడు. ఆయన బహుశా రాజకీయాలలో అనర్గళంగా అబద్ధాలు చెప్పగలిగిన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు మన దగ్గర. ఒకడు మోడీ, రెండోది కేసీఆర్ తెలంగాణ. ఇట్లాంటి అబద్ధాలు చెప్పాడు ఇంకొకరు లేరు. దీన్ని బట్టి చూస్తుంటే అబద్ధాలనే కొన్నాళ్ళు అవే నిజాలుగా ప్రచారం మనుగులోకి వస్తాయి. అబద్ధాలు కొన్నాళ్ళు వస్తాయి, ఇప్పుడు రావు. కానీ ఇప్పుడు నమ్ముతున్నారు. కానీ అది ఇప్పుడు అది భ్రమలు తప్ప నిజం కాదు. ఆ భ్రమను పటాపని చేయాల్సిన అవసరం మనకు ఉంది. కానీ ఇప్పుడు కూడా లేకపోదు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, 95% ఆఫ్ ది మీడియా మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంది. సోషల్ మీడియా మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళు తిమ్మిని మల్లిని చేస్తూ ఉన్నారు. చివరకు ఎన్నికల కమిషన్ మేనేజ్ చేసి లక్షల ఓట్లు, 67 లక్షల ఓట్లు దొంగ ఓట్లు బీహార్ని జరిపించారంటే ఇక్కడ దేశం మొత్తం ఏం చేస్తుందో చూసుకోవచ్చు. ఇవన్నీ ఇంత చేసినా కూడా మోడీ ఇండియానే మోడీ అని చెప్పేసి అని కళ్ళగన్నారు. 400 సీట్లు వస్తాయి, 400 సీట్లు వస్తాయని చెప్పేసి 2004 ఎన్నికల్లో దేశం మొత్తం మారుమోగింది. దేశం మొత్తం పైన చివరికి ఎన్ని వచ్చాయి వాళ్ళకి 303 నుంచి 243 పడిపోయినాయి. ఇంత ప్రమాణం గ్లోరియస్గా ఫైట్ చేస్తే వాళ్ళకి వచ్చింది ఇన్ని మీడియా వాళ్ళు సహాయం చేస్తే ఇంకా తగ్గిపోయింది, సీట్లు పెరగలే. గవర్నమెంట్కి వచ్చారు, నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి సపోర్ట్ చేసేటప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అయ్యేవాడు కాదు. అంతని బట్టి వీళ్ళు ఎంత గ్లోరిఫై చేసినా కింద ప్రజానీకంలో వీళ్ళ పైన వీళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతున్నారు వాళ్ళు. నువ్వు జిమ్మించేది ఇప్పుడు వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు, బీహార్ ఎన్నికలు రాబోతున్నాయి. 2,70,00,000 మందికి 10,000 రూపాయలు లెక్కన అకౌంట్ వేసేసాడు సంక్షేమ పథకాల పేరుతోటి. ఇంకొక 93 లక్షల మంది కుటుంబాలకి మహిళలకి ఇంకొక 10,000 రూపాయలు వేసేసాడు. అంటే ప్రభుత్వ డబ్బుల్ని సంక్షేమ పథకాలతోటి ఓటుగా కొనుగోలు చేసుకుంటున్నారు. ఒకవైపు అది జరుగుతూ ఉంది, మరోవైపు లూట్ ఎడ జరుగుతుందని చెప్పండి. ఇప్పుడు జిఎస్టీ వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు. లోకేష్, చంద్రబాబు నాయుడు, మోడీ అంతా కలిసి ముద్దులు పెట్టుకుంటున్నారు, బ్రహ్మాండ పొగుడుతూ ఉన్నారు. నా ప్రశ్న ఉంది, అసలు జిఎస్టీ ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఈ ఉత్సవాల మీద మీ కామెంట్? అదే చెప్తాను, దేశవ్యాప్తంగా ఉత్సవాలు చేసుకుంటున్నారు, దానికి డబ్బులు కేటాయిస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు అయితే 30 కోట్ల రూపాయలు ఉత్సవాలకి 30 కోట్ల రూపాయల ప్రచారానికి కేటాయించేశాడు. దేశం మొత్తం మీద కేటాయిస్తున్నారు. ఈ జిఎస్టీలో అంటే మతలబ్ ఏంటి ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏమంటాడు మోడీ ఆయన మాటల్లోనే, ఒక్క కుటుంబానికి 15,000 రూపాయలు నేను సేవ్ చేశాను జిఎస్టీ మోడిఫై చేయడం ద్వారా, 2 స్లాబులు చేయడం ద్వారా నెలకు 15,000 రూపాయలు నేను మేలు చేశానని అంటున్నాడు. అంతకుముందు మేము చెప్పాం, మీ జిఎస్టీ 5 డబ్బాలు పెట్టినప్పుడు ఇప్పుడు ఈ చెప్పులు 5% నుంచి 18% వేసాడు. చెప్పులు అందరూ వాడతారు, చిన్న పిల్లలు మొదలుకొని ముసలి దాకా. ఆ దానిపై 5% నుంచి 18% పెంచాడు. 33% ఉన్నటువంటి ట్యాక్స్ పేయర్స్ ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీస్ని 22% తగ్గించేశాడు. 10% ట్యాక్స్ తగ్గించాడు వాళ్ళకి.
ఇది పెంచాడు, ఇది దోపిడీ చేస్తామని చెప్పాం. ఇప్పుడేమన్నారు, నెలకు 15,000 రూపాయలు ప్రతి కుటుంబానికి మేము సహాయం చేస్తున్నామని చెప్పేసి చెప్పాడు కదా. ఇప్పుడు లెక్కేయండి ఆ లెక్కలో. ఈ 9 ఏళ్లలో మీరు 15 లక్షల కోట్ల రూపాయలు లూటీ చేశారు ప్రజానీకం నుంచి. గోల్డ్ లూటుకు వసూలు చేశారు. నా లెక్క కాదు, మీ లెక్కే. మోడీ అయితే నిన్న చెప్పాడో కర్నూలులో, ఆయన భాషలోనే నువ్వు 15 లక్షల కోట్ల రూపాయలు తినేసావే, ఎంత లూటీ చేసావే. ఇప్పుడు దాన్ని బీహార్ ఎన్నికలు రాబోతున్నాయి, నెక్స్ట్ 1 ఎన్నికలు రాబోతాయి కాబట్టి సర్దుకుందాం, ఇప్పుడు దోపిడీ చేసింది చాలు, సర్దుకుందాం అన్నారు. ఒకటి 16 లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిపోయిన వాళ్ళు ఉన్నారు లండన్కి, కెనడాకి, అంత గుజరాత్ వాళ్ళే. ఒక విజయ్ మాల్యా తప్ప మిగతా 29 మందిలో 28 మంది గుజరాత్ వాళ్ళే. ఈ ఇంటి పేరు కల్లా 7 మంది ఉన్నారు. ఒక విజయ్ మాల్యా మాత్రం బయటవాడు. వీళ్ళంతా కలిసి 16 లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిపోయారు. వాళ్ళు ఏం చేశారు? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 13 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీ తీసుకున్న అప్పులు రద్దు చేశారు. రద్దు చేసి నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు జీవీకే తెలుగుడే కదా, బాంబేలో బ్రహ్మాండంగా ఎయిర్పోర్ట్ కట్టాడు, బెస్ట్ ఎయిర్పోర్ట్. అదానికి కట్టబడింది. ఫైనాన్షియల్ స్టేట్ ఆఫ్ ఇండియా అంటే మహారాష్ట్ర కదా, బాంబే కదా. ఇక్కడ నేను లేకుండా వాడే ఉండదు అని దాని మీద పేచీ పెట్టి ఈడీని పంపించి దౌడలు చేయించి తక్రాస్ టేబుల్ కోసం పెట్టి సంతకం పెట్టి నాకు ఇస్తావా లేకపోతే జైలుకు పోతావు అనుకుంటే బెదిరించారు. 12,500 కోట్ల రూపాయలు అప్పు ఉన్నాడు, కట్టు జైలుకు పోన్నారు. ఆడికి అమ్మేసి వచ్చేసాడు. కరెక్ట్గా ఆయన హ్యాండ్ ఓవర్ చేసినటువంటి 6 నెలల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ 12,500 కోట్ల రూపాయలు రద్దు చేసింది. రికార్డెడ్ ఎవిడెన్స్, నేను అబద్ధం చెప్పేది కాదు. ఆ విధంగా 13 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీస్కి వ్యయం చేసి పారేసాడు. కాబట్టి దేశాన్ని లూటీ ఎవరు చేస్తున్నారు? మీరు లూటీ చేస్తున్నారు. అది జనానికి తెలుస్తుంది కదా. బ్యాలెన్స్ షీట్ ఏంటి? డెఫిసిట్, బ్యాలెన్స్ షీట్, సంపద ఒక పక్క పెరుగుతుంటే దానికి ఇంకొక పెరుగుతూ ఉంటుంది. అదే జనంలో కూడా తెలిసిపోతూ ఉంది. మీరు సంక్షేమ పథకాలు అందించినా కూడా మిగతా పత్రులు ఏమవుతున్నాయి? జనంలో కూడా ఎంత మోసం చేసినా కూడా సాధ్యం కాదు. ఈ జిఎస్టీ అనేది ఒక పెద్ద పట్టపగులు మోసం, పట్టపగులు డకాయిటీ, గబ్బర్ సింగ్ ట్యాక్స్ అంటారా? ఏమంటారు దాన్ని? మొత్తానికి ఇన్ని కోట్ల మంది ప్రజానీకాన్ని దోపిడీ చేసి లూటీ చేసినటువంటి చెమ్మలి వాళ్ళ డకాయిటీ కూడా చేసి ఉంటారు. ఆ విధంగా అది చేశారు. కాబట్టి ఇవన్నీ వస్తాయి కాబట్టి ముందు బీహార్లో బయటపడ్డారని చెప్పి తంటాలు పడుకుంటున్నారు. చూడాలి. ప్రధాని మోడీ స్నేహితుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకో రకంగా గిల్లటం, అది మన ప్రధానిని అనేది మన ఆత్మగౌరవానికి సంబంధించింది. అది ఫోన్లో హామీ ఇచ్చారంటారు, అది మాట్లాడాడు, ఇది మాట్లాడని చెప్పి రకరకాల స్టేట్మెంట్, రోజుకు ఒక రకమైన స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఇటుపక్క అధికార పార్టీ నుంచి, భారత ప్రభుత్వం నుంచి, సాక్షాత్తు ప్రధానమంత్రి నుంచి కానీ, మన దేశ విదేశాంగ మంత్రి నుంచి కానీ సరైన ఖండన కానీ, తీవ్రంగా స్పందించడం కానీ లేకుండా, అసలు అటు నుంచి ఎటువంటి విమర్శలు వచ్చినా దానికి ప్రతి విమర్శ లేకపోవటాన్ని, ఆ సమయం పాటించడాన్ని, దాన్ని ఎలా చూడాలి? మన భారతదేశ రాజ్యాంగ విధానంలోనే అలీని ఉద్యమానికి మనం నాయకత్వం వహిస్తున్నాం. తర్వాత మనం ఇండిపెండెంట్ పొజిషన్స్ ఎప్పుడు తీసుకుంటాం. అమెరికా సామ్రాజ్యవాదాన్ని అంత దగ్గరికి ఎప్పుడు లేదు. అయితే ఇది వచ్చిన తర్వాత, మోడీ వచ్చిన తర్వాత ఈయన అమెరికాకు అనుకూలమైన మార్పులు కోసం నిలబడుతున్నాడు. ఎందుకంటే అది ఒకటి, అంతర్జాతీయంగా నీకున్న ఫ్రెండ్షిప్ వేరు. కానీ భారతదేశాన్ని ఇబ్బంది పెట్టే పద్ధతుల్లో ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఒక దేశాన్ని ఇంకొక దేశాధ్యక్షుడు ఇన్సల్ట్ చేయడం కుదరదు, అవమానపరచకూడదు. రాజకీయ తప్పులు చెప్తాం కావాలంటే. కానీ మోడీ పైన అనేక అబద్ధాలు చెప్తామంటే చేయలేకపోతాడు. ఎగ్జాంపుల్ ఒకటే, సింధూర్ యాక్షన్, అది పాకిస్తాన్ టెర్రరిస్టుల పైన నేనే ఆపమని చెప్పాను యుద్ధం, ఆపకపోతే మీకు ఎకడమిక్ ఆన్సర్ పెడతా అని చెప్పేసి అని ప్రకటించాడు 2 కంట్రీస్కి. ఆ రోజు టెర్రరిస్టులు ఆ పహల్మాన్లో దాడి చేసి చంపేసిన తర్వాత ఉదయం 6 గంటలకి నేను త్రిపూర్లో ఉన్నా. అది చూడగానే నేను ఒక వీడియో పెట్టాను. ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం చేయండి అని చెప్పేసి అంటున్నారు. పాకిస్తాన్తో కాదు యుద్ధం చేయాల్సింది, టెర్రరిస్టుల మీద యుద్ధం చేయండి, టెర్రరిస్టులను చంపండి, పీఓకను ఆక్రమించుకోండి అని చెప్పేసి నేను వీడియో ఇస్తే నా మీద ఒక సినిమా యాక్టర్ ఎవరో, ఒక శ్రీకాంత్ ఎవరో
వాడైతే వీడెవడో పనికి వాళ్ళని తిట్టాడు, బూతులు తిట్టాడు. ఏమిటి పాకిస్తాన్ మీద యుద్ధం వద్దంటాడా అనేది. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా నారాయణ పాకిస్తాన్కి పంపించేయండి అని చెప్పేసి అని స్టేట్మెంట్ ఇచ్చారు బీజేపీ నాయకులు. నేను పాకిస్తాన్ కూడా ప్రజలు ఉన్నారు కదా, మనకి పాకిస్తాన్ యుద్ధం ఇస్తే ప్రజలు కూడా వాడుకుపోతారు కదా, నీకు టెర్రరిస్ట్ కదా కావాల్సింది. ఇప్పుడు లాడన్ ఎట్లా చంపాడు అమెరికా వాళ్ళు, వాడు దానికోండి పాకిస్తాన్ ఒకటే చంపించారు. టెర్రరిస్ట్ని చంపు, ఎవడు తింటాడు, మేము కూడా సపోర్ట్ చేస్తాం. నువ్వు టెర్రరిస్టులను నా పక్కన పెట్టి పాకిస్తాన్ యుద్ధం అనే కాడికి నువ్వు టెర్రరిస్ట్ని కాపాడు తప్ప ఇంకోటి కాదు కదా, అది నా ఉద్దేశం. అయితే 3వ రోజు ట్రంప్ యుద్ధం ఆపండి అని అన్నాడు, వెంటనే ఆగిపోయాయి, సైలెంట్ అయిపోయారు. అప్పుడు అందరూకి డౌట్ వచ్చింది. అంటే ఒకవైపున మన టెర్రరిస్టులు చంపిన వాళ్ళు ఎవరో పట్టుకొని కనీసం వాళ్ళు గుర్తించి వాళ్ళని యాక్షన్ తీసుకొని చెప్పేసి ప్రతిభం లేకుండా ఆపరేశారు. తర్వాత అందరూ తిరగబడ్డారు భారతదేశ ప్రజానికంతా కూడా. అప్పుడు నా స్టేట్మెంట్కి మన విలువ వచ్చింది, నేను చెప్పే దానిపైన. సరే ఏదైనా కానీ మోడీ ఇట్లా సరెండర్ అయిపోయాడు, అమెరికా వాళ్ళు ఎవరు ఆన్సర్ పెట్టడానికి అని చెప్పేసరి మన దేశ విధానాన్ని వాళ్ళు జోక్యం అన్నారు. కానీ పొరపాటు కూడా మైల్డ్గా వాడేమో చెప్పు తీసి కొడతా ఉంటే ఈయన టెరిటరీలో పెట్టుకోండి పూజ ట్రై చేస్తున్నాడు. ఒక్క మాట అంటే ఇంత పెద్ద భారతదేశం, ప్రపంచంలో చైనాతో పెద్ద దేశం, చైనా కన్నా మందే పెద్ద దేశం. ఇప్పుడు ఒకప్పుడు జనాభా అయితే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు జనాభా అయితే మన నెంబర్ 1, నెంబర్ 2 చైనా. ఇంత పెద్ద భారతదేశం, చరిత్రకైన భారతదేశం. ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్నాడు. మన దేశానికి నైతికంగా దెబ్బ కొట్టేటువంటి మోడీని ఈ స్కూల్లో బుల్లింగ్ అని ఈ చేస్తా చూడండి, ర్యాగింగ్ టైప్లో రోజుకో రకంగా మాట్లాడితే అది మన దేశ ప్రధాని అంటే ఈ దేశ ఆత్మగౌరవానికి సంబంధించిన వ్యవహారం కదా. అంతేకాదు, మన దేశ స్వతంత్ర పరివర్తన ఇష్టం లేదు. మన సోవియట్ యూనియన్ నుంచి రష్యా నుంచి ఆయిల్ తీసుకుంటున్నాం. మీరు ఆయిల్ తీసుకోపోకండి అక్కడ అని అంటాడు. మనకి ఎక్కడ ఇష్టం అది తీసుకుంటాము, నువ్వు తీసుకుంటావు కాబట్టి ఆర్థిక ఆంక్షలు తీస్తున్నాను అని టారిఫ్ రైట్ ఇచ్చాడు. అంటే టారిఫ్ ద్వారా బెదిరింపులు, పాకిస్తాన్ రెచ్చగొట్టడం ద్వారా బెదిరింపులు, ఆయుధాలు సరఫరా చేయడం ద్వారా బెదిరింపులు. ఈ పద్ధతుల్లో దేశాన్ని టారిఫ్ కూడా నిజంగానే ఎంత ఇబ్బంది పడుతున్నాం మనం. అమెరికా ప్రజలకు కూడా ఇబ్బందే, కానీ దేశంలో మనకు కూడా ఇబ్బంది ఉంది. ఈ టారిఫ్ ప్రకటన అనేది ఒక బ్లాక్మెయిల్. రాజకీయాల్లో అంటే బ్లాక్మెయిల్ చేసినట్టు మోడీని వ్యతిరేకించడానికి, ట్రంప్ని వ్యతిరేకించడానికి ప్రపంచ దేశాలు ఒకటవుతూ ఉన్నాయి. మామూలు బ్రిక్స్ ఒకటవుతున్నాయి. తర్వాత ఈ అమెరికన్ వ్యతిరేక దేశాలు ఒకటవుతున్నాయి. అట్లాంటప్పుడు వాళ్ళతో కలిసి గట్టిగా ఫైట్ చేయడం వదిలిపెట్టి మళ్ళీ ఆయన పూజలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన కోసం మనల కోసం రాయరాలు చేస్తున్నాడు. ఇంత అవమానకరం మోడీకి అవమానం కాదు, భారతదేశ ప్రజానీకానికి అవమానకర పద్ధతిలో ట్రంప్ వ్యవహరిస్తుంటే ఒక మాట అనలేకపోవాలంటే ఇంతకన్నా బానిస ఉండదు దొరుకుతాడా మనకి ఈ దేశానికి? దేశ దౌర్భాగ్యం అంత దాకా దిగజారిపోయిందా? కాబట్టి ఈ దేశ ప్రజానీకాన్ని తలవంపులు చేసే పద్ధతుల్లో మోడీ వ్యవహరించడం, ట్రంప్కు బానిసగా మారిపోవడం అనేది విచిత్రంగా ఉంది. ఏపీ రాజకీయాల్లోకి వెళ్దాం. ప్రజలు చాలా ఆకాంక్షలతో ఏరికోరి అఖండ విజయాన్ని కూటమి పార్టీలకి కట్టబెట్టారు. దాదాపు సంవత్సరం అయిపోయింది కూటమి ప్రభుత్వం కొలువుదీరి. ప్రజల ఆకాంక్షల మేరకు అక్కడ పాలన కొనసాగుతుంది అని మీరు అనుకుంటున్నారు? నేను అనుకుంటానా? నేను అనుకోవడం లేదు. జగన్ యొక్క విధ్వంసక పాలన ఈయనకు ఉపయోగపడింది. జగన్ పాజిటివ్ మైండ్గా ఉంటే ఇంత ప్రమాదం రాదు. అతను కుర్రాడుగా ముఖ్యమంత్రి అయ్యాడు, సంపద మస్తుగా ఉంది, వాళ్ళ నాన్నకు మంచి పేరు ఉండే, ఆ సెంటిమెంట్ తోటి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. కావడానికి కారణం చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన విధాన లోపాలు. అట్లాంటి తర్వాత ఆయన వచ్చిన అనుకొని నెగిటివ్గా అన్నీ విధ్వంసం చేశాడు. పాజిటివ్ కాదు, అంత నెగిటివే. పోలవరం నెగిటివ్, ప్రజా దర్బార్ నెగిటివ్, అమరావతి నెగిటివ్, మొత్తం నెగిటివే. 20 సంవత్సరాలు ఆయన పంపించేశాడు. ఆ విధ్వంసక పాలన భరించలేని ప్రజానీకం చంద్రబాబు నాయుడు మనకి గెలిపించారు. సంతోషం, మేము కూడా మంచిది అనుకున్నాం. ఆయన బీజేపీతో కలిసి ఉన్నాడు. బీజేపీతో కలిసి ఉన్నప్పుడు రాజకీయం మా రిజర్వేషన్స్ మాకు ఉంటాయి. ఆయన పరిపాలించని మంచిదే కదా. అది జగన్ అంటే విధ్వంసం చేసిపోయిన తర్వాత అందులో కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉన్నప్పుడు ఈ దేశానికి ఉపయోగపడుతుంది చెప్పి అనుకున్నాం. ప్రత్యేక హోదా వస్తుంది అనుకున్నాం, విశాఖ స్టీల్ ప్లాంట్కి బయటకు వస్తుంది అనుకున్నాం, అమరావతి సంబంధించినటువంటి సహాయం వస్తుంది అనుకున్నాం. ఇవన్నీ వచ్చి మాటలు చెప్పారు. అమరావతికి ఏం చెప్పారు? ఆయన 15,000 కోట్ల రూపాయలు కూడా అప్పిప్పించారు తప్పితే ఆయన గ్రాంట్గా ఇవ్వలేదు, అంత అప్పిప్పించాడు.
తర్వాత ప్రత్యేక హోదా గురించి ఆయన ఏమీ ఒప్పుకోవడం లేదు. విశాఖ స్టీల్ని చంద్రబాబు నాయుడు కూడా అబద్ధం చెప్తానంటే నిన్న ఉపన్యాసం కూడా స్టేజ్ విశాఖ స్టీల్ పని మీకు గట్టిపరుస్తూ ఉంటాడు. దాన్ని అమ్మేస్తున్నారు. దాన్ని మొత్తానికి పార్టీగా తీసేస్తున్నారు. దాన్ని అంత చేస్తుంటే మేము గట్టిగా ఉన్నామని చెప్తాడు. తర్వాత మనకున్నటువంటి పరిపాలనలో అనేక ప్రజాహిత కార్యక్రమాలు సాగించేటప్పుడు సహాయం చేసినట్టు చేయడం లేదు. అనుకున్న పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు సహాయం రాకపోవడం ఒకటి. ఈ టీడీపీ పరిపాలన కూడా ఎప్పుడైతే విధ్వంస పాలన చెప్పినామో ప్రజానేకం దాన్ని విసిగించి నీకు ఓట్లు వేశారో, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్తున్నా వైసీపీ ఒడిచినటువంటి చెప్పుల్లో మీరు కాళ్ళు పెట్టి అడుస్తున్నారు. అంటే ఆయన ఏదైతే ఒక కరప్షన్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేశాడో, రెవెన్యూ ఆఫీసు, పోలీస్ ఆఫీసు, సబ్ రిజిస్టర్ ఆఫీసు, సారాయిల ఆఫీసులు అన్నీ, కాంట్రాక్టర్స్ ఇవన్నీ ఆయన ఏ పద్ధతిలో ఆయన కొంచెం అరాచక పద్ధతిలో అమలు చేసుకున్నాడు. డబ్బులు మద్యం మొత్తం మార్చి పారేశాడు. సారాయి మొత్తం వాడు కలిపేసి విశేషాలు మార్చేసి అన్ని డిజిటల్ ట్రాన్సాక్షన్ వదిలిపెట్టి క్యాష్ తీసుకోవడం మొదలుపెట్టి ఇప్పుడు జైలుకి పోతున్నారు. అది వేరు. అట్లా విధ్వంస పద్ధతిలో ఆయన పరిపాలించాడు. మీరు ఇది చేతికి తీసుకున్నాడు. అప్పుడు ఒక ఊరికి ఒక బెల్ట్ షాప్ ఉండేది. ఇప్పుడు ఒక ఊరికి 5 షాపులు 10 షాపులు ఉన్నాయి, బెల్ట్ షాపులు. అంటే మధ్యాహ్నం ధర పెంచాడు, లాభాలు పెంచుకొని మొదలుపెట్టాడు. కరప్షను నువ్వు ఏ మూలకు పోయినా, ఏ ఆఫీసుకి పోయినా, దేని కూడా పర్సనల్గా బాధ్యతే కదా. నేను కూడా ఈ మధ్య ఊళ్ళో ఇల్లు కట్టుకుంటున్నాను. మాకు కూడా ల్యాండ్స్ ఉన్నాయి. ఏ పనికి పోవాలన్నా 5,000 10,000 ఇవ్వంటే పని కావడం లేదు. మా వాడిని ఎందుకంటే ఇస్తా డబ్బులు అడిగితే మా వాడిని నీకేం అని చెప్తావు, నేను 1-10 మైళ్ళు తిరగాల, ఎంత ఖర్చు అయ్యేది నాకు, ఇప్పుడు ఖర్చు అక్కడ పోతుంది కదా ఇచ్చి అంటాడు. ఇప్పుడు 10 మైళ్ళు తిరిగితే 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది, వాడికి 10,000 ఇచ్చేస్తే పని అయిపోతుంది కదా. అంటే అంత విచ్చలవిడిగా వచ్చేసింది. తర్వాత ఈ మైన్స్ ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చేయి. అంతెందుకు నీకు ఒకటే ఎగ్జాంపుల్, జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే కాంట్రాక్టర్స్గా ఉన్నారో, ఎవరికైతే భూములు కేటాయించాడో, ఎవరికైతే ఆయన సోలార్ కేటాయించాడో, మైన్స్ కేటాయించాడో, వాళ్ళందరూ ఇప్పుడు ఈయన పక్కే ఉన్నారు, టీడీపీ పక్కే ఉన్నారు వాళ్ళు. నేను పేరు కూడా చెప్పాలి కావాలంటే. అంటే ఏం మార్పు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి చేసేంటే అన్ని ఎదవ పనులన్నిటి కూడా ఈయన పసుపు రంగు వేసుకొని తీసుకుపోతున్నాడు. తర్వాత బ్లాక్ మెయిన్ కూడా పెరుగుతూ ఉంది. కింద ఇప్పుడు ఎమ్మెల్యేస్కి స్వేచ్ఛ ఇచ్చేసాడు. ఎందుకంటే ఎమ్మెల్యే స్వేచ్ఛ ఇవ్వతే మళ్ళీ నాకు ఓట్లు వేయాలని చేసి భయపడి ఆయన స్వేచ్ఛ ఇచ్చాడు. ఎమ్మెల్యే ఎవరు సామ్రాజ్యం వాళ్ళది, ఆ సామ్రాజ్యం పరంగా నడిపిస్తూ పోతున్నారు. అందువల్ల ఆయన ఇదేదో అంటే ఒకటి ఉంది, చంద్రబాబు నాయుడు కష్టపడి పైకి వచ్చాడు. తప్పు చేయడం భయపడుతూ చిన్న చిన్న తప్పులు చేస్తాడు తప్ప అంతకన్నా మేము చేయడు. అలాంటి పాజిటివ్గా ఉన్నవాడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం మారిపోయాడు. ఇప్పుడు అమరావతిని ఎగ్జాంపుల్, ఆడవాళ్ళు మహిళలు సంవత్సరం మొత్తం మీదుగా బ్రహ్మాండంగా కొట్లాడి ఒక విధంగా చెప్పాలంటే అమరావతి వాళ్ళ ఘోషే జగన్కి తగిలింది. అట్లాంటి అమరావతిని గొప్ప డెవలప్ చేయాల్సి వదిలిపెట్టి 10 ఏళ్ల క్రితం భూమిని ఇచ్చారు వాళ్ళకి. ఇప్పుడు దాకా వాళ్ళు ప్లాట్ చేసి లేకపోతున్నాడు, వాళ్ళ కమర్షియల్ ప్లాట్లు లేకపోతున్నాడు, హౌస్ ప్లాట్లు లేకపోతున్నాడు. ఈచ్ ప్లాట్ కూడా ఏం చేశాడు, నేను మొన్న పోయినా, ఇప్పుడు నీకు ప్లాట్ ఇచ్చాడు, ఆ భూమి కడికి పోతే ఆ భూమి వాడిది కాదు, ఆ భూమి ఇంకా ఎక్వైర్ చేయలే, ఆ భూమి వీడికి హ్యాండ్ ఓవర్ చేయలే, ఆ భూమి పట్టా ఇచ్చినాడు. అట్లాంటివి వచ్చినాయి. తర్వాత ఇది కాదని ఇంకో 30,000 ఎకరాలు కావాలని టెండర్ పెట్టాడు. అది పెట్టే ల్యాండ్స్ అవి 30,000 ఎకరాలు ఎక్కువ మేము చెప్తుంటాం. దాన్ని పూర్తి చేసి ఇచ్చిన రైతానికి న్యాయం చేసి కన్స్ట్రక్షన్ చేస్తే ఉపయోగం ఉంటుంది. ఇంకో 30,000 ఎకరాలు అంటే అర్థం ఏంటి? దుర్మార్గం బుద్ధి ఎక్కడుందంటే, ఇప్పుడు పెరిగిందనుకోండి అమరావతి, పక్కన రేట్లు పెరుగుతాయి కదా, అప్పుడు కొనడం మనకు కష్టం కదా, ఇప్పుడే తీసి పెట్టుకుందాం అని నేను చెప్పాను. టాటా వాళ్ళ బైలాస్ ఉన్నాయా వీళ్ళున్నామా, దాన్ని ఏం రాశాడంటే, ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ ఎంత పెడతావో అంతే ల్యాండ్ తీసుకో, నీది ఎస్టాబ్లిష్ అయినాక ఎక్స్పాన్షన్ కావాలంటే మళ్ళీ కొనుక్కో, ఎవరికి ఇస్తావు డబ్బులు పెరిగితే రైతే కాదు ఇస్తాను, కొనుక్కో అన్నాడు. ఇప్పుడు ఈయన నేనేమంటానంటే 30,000 ఎకరాలు తీసుకోవడమే కరెక్ట్ కాదు, తీసుకున్నావు దాన్ని ఎస్టాబ్లిష్ చేయి, ఆ తర్వాత అవసరమైతే ఎక్స్పాన్షన్ చేసుకొని నేను అంటున్నాను. లేదు అప్పుడు మన భూమి ధరలు పెరుగుతాయి కదా కాబట్టి ఇప్పుడే తీసుకుంటాను అంటాడు. ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉందా? ఆ రైతులకు రేట్లు పెరుగుతాయి, రైతే కదా ఇస్తావు, బెనిఫిట్ ఉంటే తీసుకో, లేదా తీసుకోబాకు. అంటే రైతాంగాన్ని ఎట్లా మోసం చేయాలో ఒక క్రిమినల్ మైండ్ని అప్లై చేసి చంద్రబాబు నాయుడు చూసినాక నాకు నిజంగా ఒళ్ళు పడతా ఉంది.
ఎక్స్పాన్షన్ మనకు 30,000 ఎకరాలు అంటే రైతాంగాన్ని దగా చేయడం తప్ప కొట్టుకనే కాదు. నువ్వు కట్టుకో, అతని ధరలు పెరగని, అదే ధరలు కొనుక్కొని పని చేసుకోమని మేము చెప్తుంటే లేదు ఇప్పుడే దరిద్రులు కొనేసారని చెప్పేసారంటే అంతకంటే మీరు ఘోరం ఇంకోవట్లేదు. ఇలాంటి చోట్ల పరిపాలన మాత్రం అంత సంతృప్తికరంగా లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దేశం మొత్తం ఒక రకమైతే ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రత్యేక పరిస్థితులు, అబద్ధాన్ని నిజం, నిజాన్ని అబద్ధం, రకరకాల పరిస్థితుల్లో కులం కార్డు వాడటం అనేది విపరీతమైన ధోరణిలో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మీ పార్టీకి సంబంధించిన మీ పార్టీ నాయకులు రామకృష్ణ గారిని కమ్మకులం అని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం, అట్లా ఇప్పటికీ ఆ కులం రాజకీయం ఇప్పటికీ జరుగుతూనే ఉంది. నిన్న ఎవరో ఒక ఊళ్ళో ఒక 2 కుటుంబాలకు సంబంధించిన 2 కులాలకు సంబంధించిన గొడవ, దాన్ని ఇటు పవన్ కళ్యాణ్ని, అటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు కులాన్ని, పవన్ కళ్యాణ్ కులాన్ని దూషిస్తూ కమ్మ అధికారంలోకి రావడం కోసం కాపులు పనిచేస్తే కాపులను మోసం చేశారు, పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్ళు తాగుతున్నాడు అనేలాంటి ఒక విష ప్రచారాన్ని పూర్తి స్థాయిలో గత 2 రోజుల నుంచి విపరీతంగా జరుగుతుంది. రాజకీయాల్లో నీతి లేనప్పుడు ఇట్లా దిగజారుడు పడినటువంటి అవసరం ఉంటాయి. రాజకీయాలు నీతి ఉంటే ఇది రాదు, కులాల ప్రభావం రాదు. నీతి తగ్గిపోయింది. నీవు పదవి కోసం కులాలను ఉపయోగించుకొని, ప్రాంతాలను ఉపయోగించుకొని పైకి వచ్చిన తర్వాత ఇవన్నీ మనకి ఎంటబడుతూనే ఉంటాయి. దానిలో భాగమే ఇప్పుడు నిజమే చంద్రబాబు నాయుడు నేను తిరుపతి మాకు పరిచయం ఉంది, స్టూడెంట్ వేసేసి పరిచయాలు ఉన్నాయి. అంటే పరిచయం ఉన్న పరిచయమే. రాజకీయాల్లో కలిసినప్పుడు కలిసి ఉంటాం, రాజకీయాలు విడిపోయినప్పుడు విడిపోతుంటాం. ఆయన కాంగ్రెస్ పార్టీ రాజకీయాలప్పుడు నేను ఇప్పుడు దాని జరుగుపోలే. టీడీపీ ఆయన చేరాడు, టీడీపీ కమ్యూనిస్టులు కలిసి పనిచేసేటువంటి ఒక పాలసీ వచ్చింది, అప్పుడు కలిసి పనిచేసాం. కలిసి పనిచేసే ఆయన తెలుసు కానీ బాగానే మాట్లాడుకుంటాం. ఆ తర్వాత 2004 వరకు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా రాజశేఖర్ని సపోర్ట్ చేస్తూ కమ్యూనిస్టులు నిలబడినాం. ఆనాడు కూడా నా క్యాస్ట్ ఇదే కదా. మరి నేను రాజశేఖర్తో కలిసి చంద్రబాబు వ్యతిరేకంగా ఫైట్ చేస్తే అప్పుడు నా క్యాస్ట్ ఏం కనపడలా. అప్పుడు ఏం చెప్పలేవాళ్ళు. ఇప్పుడు రామకృష్ణ కొంచెం సాఫ్ట్గా మొట్టమొదటి ఉన్నాడు, మొట్టమొదటి స్టాఫ్ అంటే బీజేపీకి పోకముందరగా. దాన్ని కలిపి బాగానే మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఆయన రామకృష్ణ చౌదరి అన్నారు. బాబు రామకృష్ణ చౌదరి కాదు, పాడు కాదు, అతను ఒక యాదవ్ క్యాస్ట్. ఆయన కాబట్టి అందరితో బాగుంటాడు. ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేకుండా పోతే ముద్ర చేస్తారు. అట్లా ముద్ర వేయడం ద్వారా వచ్చేటువంటి ప్రమాదం. ఇప్పుడు రావడం ఏమైంది? నిజమే, ఒకప్పుడు కమ్మాస్కి తెలగాసుకి కొన్ని ప్రాంతాల్లో గొడవ ఉన్నమాట వాస్తవమే, కానీ మామూలు గొడవ ఉంటుంది అది. ఇప్పుడు రాజకీయాలు జోడించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దీనికి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్కు చంద్రబాబు కింద ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎంత ఫ్రెండ్షిప్గా ఉన్నా కిందికి వచ్చేకాడికి ఎవరు జనం వాళ్ళకు ఉన్నారు కదా, ఎవరి క్యాస్ట్ వాళ్ళకు ఉంది కదా. వాళ్ళకి పని కానప్పుడు దీన్ని అడ్డం కొడుతుంటారు. వాళ్ళకి వాళ్ళు అనుకుని రాకపోతే ఇప్పుడు మొన్న ఈరోజు ఒకటి చూసా, అతను జనసేనలో ప్రముఖంగా ఉన్నవాడే విజయవాడ, అతను ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నించిన వాడే. ఆయనకి ఎమ్మెల్యే సీట్ రాకపోతే పోయి వైసీపీలో చేరినాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి విపరీతంగా తిడుతున్నాడు, క్యాస్ట్ గురించి బలి తిడుతున్నాడు. ఇవన్నీ కూడా వాళ్ళ ఎవరికైతే సంతృప్తి పరచలేమో వాళ్ళు క్యాస్ట్ని ఉపయోగించి తిట్టుకోవడం మొదలుపెట్టారు. క్యాస్ట్ని ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో బాగా మీరు చెప్పేటకి 2 రోజులుగా మొత్తం ఇది పోయినాయి. ప్రజా వ్యతిరేక పాలన పోయింది, ఈ పెన్షన్ సిస్టమ్ పోయింది, రైతు సమస్యకు వెళ్ళిపోయింది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పక్కకి పోయింది, రాయలసీమ వెనకబడిన ప్రాంతానికి అభివృద్ధి వెనక్కిపోయింది. ఇవన్నీ పోయి ఈ క్యాస్ట్ అడ్డం పెట్టి మొత్తం కొట్టేస్తున్నారు. అంటే అసలు సమస్య పక్కదాన్ని పెట్టడానికి ఉపయోగపడే పద్ధతిలో ఈ క్యాస్ట్ని తీసుకు అడ్డం పెడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన ద్వారానే అది వాటిని ఖండించాలి జాగ్రత్తగా వాళ్ళు. నారాయణ గారు, మీరు అసలు రాజకీయాల్లోకి రావడానికి ప్రేరణ ఏంటి? వాస్తవానికి మాది చిత్తూరు జిల్లా నగరి తమిళనాడు బార్డర్. మాకు రాజకీయాలకు ఏమైనా సంబంధించిన కుటుంబం. మేము 4 నేను లాస్ట్. వాళ్ళంతా చిన్న వ్యవసాయం వ్యాపారం తప్ప వాళ్ళకేం తెలియదు. నేను గుంటూరు చదువుకోవడానికి వచ్చాను. గుంటూరు చదువుకోవడానికి వచ్చినప్పుడు స్టూడెంట్ యాక్టివిస్ట్లో కొంచెం యాక్టివ్గా ఉన్నప్పుడు అనుకోకుండా ఏఎస్ఎఫ్తో పరిచయం అయింది. ఏఎస్ఎఫ్తో పరిచయం అయితే అక్కడ స్టాలిన్ బాబు అని అప్పటికే పాపులర్ లీడర్, ఆయన నాతో ఫ్రెండ్షిప్ చేశాడు. స్లోగా ఏఎస్ఎఫ్ నుంచి తీసి పార్టీ దాకా వెళ్ళిపోయాం. అక్కడ గుంటూరు అంటే చాలా యాక్టివ్ మూమెంట్ కదా. అక్కడ నేను గుంటూరు టౌన్ సెక్రటరీగా ఎలక్ట్ అయ్యాను. గుంటూరు జిల్లా ఏఎస్ఎఫ్ సెక్రటరీగా ఎలక్ట్ అయ్యాను. రాష్ట్ర ఏఎస్ఎఫ్కి ప్రమోట్ అయ్యాను. అంటే చాలా యాక్టివ్గా వెళ్ళిపోయాను.
అప్పటిదాకా మా ఇంట్లో తెలియదు నేను కమ్యూనిస్ట్గా మారానని. ఎందుకంటే గుంటూరుకి ఇప్పుడైతే సోషల్ మీడియా వచ్చేసినా కాబట్టి తెలిసిపోద్ది. అప్పుడేమో ఏమో తెలియదు కదా. 5 ఏళ్ళ తర్వాత వాళ్ళు గుర్తుపెట్టారు. 5 ఏళ్ళు అయిపోయింది కానీ ఎడ్యుకేషన్ అయిపోయి ఉండాలి కదా, ఎందుకు రాలేదు నేను అంటే నా లైన్ మారిపోయింది అన్నాను. అప్పుడు ఇంక డబ్బులు ఇచ్చేది కట్ అని ఆపేశారు. నేను గుంటూరుకి వచ్చాను. అప్పటి నుంచి పార్టీ హోల్ టైంకి మారిపోయాను. అప్పటిదాకా పాలిటిక్ హోల్ టైంకి కాదు నేను. అప్పటి నుంచి నేను రాష్ట్రంలో పనిచేసినప్పుడు పార్టీకి యాక్టివ్గా ఉన్నా. అప్పుడు మనని గుంటూరుకి వెళ్ళి పనిచేస్తాను అనుకుంటే లేదు మీ చిత్తూరు జిల్లా గారి నీ సొంత ఊరు తిరుపతికి పోయి పని చేసుకోమన్నారు. నేను అప్పుడు చెప్పాను మాది సోషల్ బ్యాక్గ్రౌండు మాకు అనుకూలంగా లేదు, అక్కడ పార్టీ పెద్ద బలంగా లేదు, నేను అక్కడ పోయి ఏం చేస్తాను చెప్పేసి అంటే నువ్వు ఎవరిని పోయి అక్కడ పని చేయవు, ఇబ్బంది అయితే మేము చూసుకుంటాం అని చెప్పేసి పంపించాను. అప్పుడు గిరిప్రసాద్ గారు సెక్రటరీ. ఇట్ ఈస్ ఎ మ్యాండేట్ యూ షుడ్ గో. నేను తిరుపతికి పోయాను. ఆ టైంకి చంద్రబాబు నాయుడు రీసెర్చ్ స్కాలర్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో, పెద్దలు రామచంద్రారెడ్డి రీసెర్చ్ స్కాలర్ సోషల్ డిపార్ట్మెంట్లో. అప్పుడు ఈయన ఒక వర్గానికి నాయకుడు, ఆయన ఒక వర్గానికి నాయకుడు. అక్కడ రాజకీయాలు లేవు యూనివర్సిటీలో. నేను పోయి ఏఎస్ఎఫ్ పెట్టా పక్కన మధ్యలో పెట్టే పొలిటికల్ యాక్టివ్ పెరిగింది. అప్పుడు ఘర్షణలో గొడవలు. ఫస్ట్ ఘర్షణ వచ్చింది చంద్రబాబుతో మాకు, వాళ్ళ సంఘంతో మా వాడికి గెలిస్తే వాడిని స్టాప్ చేశారు, మేము వాళ్ళని గొడవ పెట్టాము. అట్లా స్టార్టింగ్లోనే ఘర్షణ చంద్రబాబు వచ్చాము. తర్వాత వాళ్ళు రాజకీయాలకు వెళ్ళిపోయారు. ఆయన ఎమ్మెల్యేకి అయ్యారు, ఈయన పిలిపాడు. యూనివర్సిటీ మొత్తం మాకు హ్యాండ్ ఓవర్ అయిపోయింది. దాదాపు 10 years ఏఎస్ఎఫ్ ఏకశాఖాధిపతిగా గెలిచాము అక్కడ. అట్లా నేను రాజకీయాల్లో యాక్టివ్ అయ్యి అప్పుడు చిత్తూరు జిల్లాలో బాగా యాక్టివ్గా పనిచేశాను. బాగా యాక్టివ్గా ఉన్నాను కాబట్టి రాష్ట్రానికి తీసుకొచ్చారు. రాష్ట్ర సెక్రటరీ యాక్టివ్ అని మరి సెంటర్ తీసుకెళ్లారు. ఆ విధంగా పార్టీలో మా పార్టీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా నేను ఇంకొకటి మీకు చెప్పాల్సింది, హై స్కూల్ ఉన్నప్పుడు మా ఊళ్ళో నేనే దీపం పెట్టేవాడిని గుడికి, భక్తుండి ప్రతి పండుగలు సేవించేవాడి. ఎస్ఎల్సి పాస్ అయితే గుండు కూడా కొట్టించుకున్నాను తిరుమల పోయి. అయితే గుంటూరుకి వచ్చి ఈ యాక్టర్ పాల్గొన్నాక మార్క్సిస్ట్ ఐడియాలజీని ఎత్తికెక్కిన తర్వాత అది పోయింది, ఇది వచ్చింది. అట్లా నేను కమ్యూనిస్ట్ అయ్యాను. లేకపోతే మా ఒరిజినల్గా మా బ్యాక్గ్రౌండ్ ఇది కాదు. ఎంటర్ పూర్తిగా మార్గరెంట్ ఆరాయణగా రా మెటీరియల్గా పోయినటువంటి గుంటూరుకి ఫినిష్డ్ ప్రోడక్ట్గా బయటకు వచ్చాను. ఇప్పుడు ఈ పద్ధతిలో తిరుగుతూ ఉన్నాను. అట్లా నేను రాజకీయాల్లోకి వచ్చాను తప్ప నేను చిత్తూరు జిల్లాలో ఉంటే కమ్యూనిస్ట్ అయ్యేవాడిని కాదు, లేదా గుంటూరు పోయి చదువుకుంటాను ఉంటే కూడా కమ్యూనిస్ట్ అయ్యేవాడిని కాదు. పరిస్థితులు నెట్టుకుంటూ వచ్చాయి. ఆ విధంగా వచ్చింది. మేము ఊహించామా? ఎవరు ఊహించలేదు. మీరు ఏదైతే వివాదాస్పద బిగ్ బాష్ షో అనే దాని మీద మీరు గతంలో అది లంజల కొంప, వ్యభిచార నిలయం అని చెప్పి డైరెక్ట్గా నేరుగా నాగార్జున్ని అటాక్ చేశారు. నీకు సంపద ఉంది, మీ నాన్న పోళ్ళని సంపాదించాడు, నువ్వు సినిమాల్లో సంపాదించావు, నీకేమీ కూటికి లేక ఈ వ్యభిచార గృహం నడుపుతున్నావు అనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు కంటిన్యూ అవుతున్నాయా? మీ అభిప్రాయం? ఇప్పుడు నేను ఒకనాడు ఇప్పుడు నాతో పాటు అనేక గొంతులు కలిసి నేను తిట్టని తిరుగుతాను. ఇప్పుడు నాగార్జున గురించి నేను ఎక్కడ రియాక్ట్ అయ్యా అనుకుంటాను? నేను అప్పుడు కోవిడ్ అనుకుంటా, ఇంట్లోనే ఉన్నా. నేను మామూలు సీరియల్స్ జరిగి చూడను. టీవీ పెడితే ప్రారంభోత్సవం, బిగ్ బాస్ షో ప్రారంభోత్సవం. అప్పుడు 3 హీరోయిన్ల ఫోటోలు పెట్టాడు. అది పాతవాళ్ళు. ఒక హీరోని పిలిచాడు. వీళ్ళలో ఎవరితో ముద్దు పెట్టుకుంటావు, ఎవరితో డేటింగ్ చేస్తావు, ఎవరిని పెళ్లి చేసుకుంటావు అడుగుతాడు. వాడు ఈ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటా, ఈ అమ్మాయిని డేటింగ్ చేస్తా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. దరిద్రం అంటే ఒక 3 అమ్మాయిని ఒకటి ఎట్లా ఎంగేజ్ చేయారో చెప్పి ఆన్లైన్ అది అందరికీ లైవ్ షో. ఇంతమంది పిల్లకాయలు చెడగొడతాడు వీడు. దాన్ని బట్టి లోపల ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు కదా. ఇది చాలా బూత్ పురాణం అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత కొన్ని విజువల్స్ చూసిన తర్వాత దానిలో అనేక పద్ధతుల్లో అనైతిక వ్యవహారాలు కనిపిస్తూ ఉన్నాయి, బయటకు వచ్చాయి. అనేక విడాకులు, గర్భం, కడుపు చేసుకోవడం, బయట రావడం, ఇది చాలా చెప్పచ్చు కావాలంటే. అప్పుడు ఏం చెప్పంటే ఏమి సంకేతం పంపిస్తాను, ఈ రియాలిటీ షో అని అంటున్నారు. రియాలిటీ షో అంటే ఏంటి అంటే అక్క చెల్లెలు కాని, అన్న చెల్లెలు కానివాళ్ళు, మొగుడు పెళ్ళాం కానివాళ్ళు, అందరూ యువకులు, టీనేజ్ యువకులు ఒక 30 మందో 40 మంది తీసుకొచ్చి ఇంత పెద్ద హాల్లో పడేసి 100 రోజుల పాటు మీరు రియాలిటీ షో చేయండి అనిపిస్తుంది చెప్తే వాళ్ళు ఏం చేస్తారు లోపల? నేను ఒకటి అడుగుతున్నా, వాళ్ళు నిజంగా రియాలిటీ షో మంచిదైతే, ఈ సమాజానికి సంకేతం మంచిది అనుకుంటే ఓపెన్ థియేటర్ చేసుకోండి. ఓపెన్ థియేటర్ అందరూ చూస్తారు కదా. ఎందుకు మరి ఇంత పెద్ద గుహలో పెట్టి బంధించి వాళ్ళు కావాల్సినంత చేస్తున్నారు? దాన్ని ఎవరికి ఏర్పాటు చేస్తారు? మీరు
ఇప్పుడు మన ఇళ్ళ మీ ఊరు మీరు పల్లెటూరు నుంచి వచ్చారు మనమంతా కూడా. ఒక ఇంట్లో 10 మంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఇంట్లో వేసి తలివేసి పెడితే ఏమంటారు ఊళ్ళో వాళ్ళు? ఇదే లంచ్ గొప్ప ఉందనుకుంటారు. మొగుడి పిల్లం అయితే పర్వాలే, అన్న చెల్లి అయితే పర్వాలే, కానే కాదు కదా. అది దాని మీద ఇది చెడు సంకేతం పంపిస్తున్నారు. హీన సంస్కృతి, డబ్బులు కక్కుర్తి తప్ప ఇంకొకటి లేదు. నైతికంగా దిగజారిపోవడం, డబ్బులు కక్కుర్తి, ఈ రెండు కలిస్తే సమాజానికి శ్రేయస్కరం కాదు. కాబట్టి దీన్ని బ్యాన్ చేయమని చెప్పని ముందు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేపోయి, అప్పుడు సత్యనారాయణ ఉన్నాడు అక్కడ. ఆయన 2 రోజుల తర్వాత ఏమన్నాడు, కోర్టులో వేయినారాయణ నాకు నోటీస్ వస్తుంది, అప్పుడు నేను వాళ్ళని అరెస్ట్ చేస్తాను అన్నాడు. కోర్టులో వేసా, రాజధాని కోర్టులో. లేడీ మేజిస్ట్రేట్ రిజెక్ట్ చేసింది. ఇద్దరు రియాలిటీ షో కదా, దాంట్లో బ్యాన్ చేస్తామని. జిల్లా కోర్టుకి వేసా, జిల్లా జడ్జి రిజెక్ట్ చేశాడు. హైకోర్టుకి వేసా. ఈరోజు కోవిడ్ వచ్చింది, పెండింగ్ అయిపోయింది. ఆ తర్వాత దాన్ని చూసి కొత్త జడ్జి వచ్చాక దాన్ని ఓపెన్ చేసి నోటీస్ ఇచ్చాడు. నోటీస్ ఇస్తే మా టీవీ వాళ్ళు నోటీస్ తీసుకుని లాయర్ని పెట్టుకున్నారు. తర్వాత బిగ్ బాస్ వాళ్ళు లాయర్ని పెట్టుకున్నారు. నాగార్జున మాత్రం పెట్టుకోలేదు, ఎస్కేప్ అయిపోయాడు, నోటీస్ తీసుకోలేదు ఇప్పుడు దాకా. ఇంకా కోర్టులో ఉంది. అంటే నేను పోలీసులు లా అండ్ ఆర్డర్ ద్వారా, న్యాయ వ్యవస్థ ద్వారా, పబ్లిక్గా సోషల్ లైఫ్ ద్వారా నేను ఫైట్ చేస్తున్నా. ఇప్పుడు నేను వదిలిపెట్టేది లేదు. మళ్ళీ హైకోర్టులో రాబోదు రేపప్పుడు. కానీ నేను ఎక్స్పోజ్ చదువుకున్నానంటే ఇంత చెడు సంకేతమైన దానికి నాగార్జున లాంటి వాడు, అట్లా నాగేశ్వర చాలా గొప్ప మహానుభావుడు, కళామ తెలుగు సేవ చేసినవాడు. ఆయన కొడుకుగా ఈయన కూడా మంచి పేరే ఉంది. అన్నమయ్య లాంటి సినిమాలు యాక్ట్ చేసినవాడు. డబ్బులు కదలేదు. 7 తరాలు నుంచి కూర్చొని తింటే కూడా కరిగిపోయినంత డబ్బులు ఉన్నాయి. నీకెందుకే కక్కుర్తిని? ఆ కక్కుర్తి వాటిపై నువ్వు హీరోగా హ్యాంకర్గా ఉండాలా? జనం అంతా నేను మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే జనం ఎందుకు బిరుదు ఇచ్చారు? నువ్వు కళామ తెలుగుగా నువ్వు సేవ చేస్తున్నావు కాబట్టి నేను మెచ్చుకుంటున్నారు. నువ్వు రోతల కంపెనీ నడిపిస్తావు ఉన్నప్పుడు నేను ఎందుకు మెచ్చుకుంటారు వాళ్ళు? ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అని చెప్తే నా పైన కొంతమంది ఎడాబెడ తిట్టారు. కానీ తర్వాత ఏమైంది? ఇప్పుడు ఈ లేటెస్ట్గా ఒక ఇద్దరు చెప్తున్నారు లోపల ఎట్లాంటి వాళ్ళు లోపల ఉన్నారని. అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్న వాళ్ళు, అశ్లీల సినిమాల్లో నటించిన వాళ్ళు, బూతు అనే పదాన్ని కొత్త బూతుల్ని ప్రపంచానికి సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసిన వ్యక్తులకి లోపల ఎంట్రీ. వాళ్ళందరినీ పిలిపించి సగర్భంగా వీళ్ళేదో స్వాతంత్రం కోసం పోరాటం సాగించే యోధుల్లాగా ఎక్కడ నాగాన్ని తీసుకెళ్ళి లోపల పెట్టారు. అంటే బ్రోతల కప్పుడు నడిపించేవాడు అమ్మాయిని అబ్బాయిని లోపల పంపిస్తాడే పంపించాడు. ఆ డోర్ దగ్గర నుంచోటం, వాళ్ళకి ఇంట్రో, అక్కడ నుంచి లోపలికి పంపించడం. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు రెడ్ లైట్ ఏరియా ఉందండి బాంబేలో. వాళ్ళు పొట్టకోటు కోసం ఇంత పడుకుంటున్నారు. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది. వాళ్ళు పొట్టకోటు కోసం. ఇదేంది ఇది? ఏం తేడా ఏంటి వాళ్ళకి? మీకు ఇది క్లాసికల్ వ్యభిచారం, అది పొట్టకోటు కోసం వ్యభిచారం. నువ్వు నిజంగా రియాలిటీ షో చాలా గొప్పది అనుకుంటే నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నువ్వు రా ఓపెన్ ఎయిర్ థియేటర్లు చేసుకో, అదే పని. ఎవరుతుంటారు? నీ షో మొత్తం నడిపించు, ఇది చేయడం లేదు. కాబట్టి అక్కడ హిడెన్ ఎజెండా ఉంది, అశ్లీల సంస్కృతి ఉంది, మన కల్చర్ చెడగొడుతున్నాము. వాస్తవానికి నారాయణ గారు, మీరు యాజ్ ఎ కమ్యూనిస్ట్గా దీన్ని వ్యతిరేకిస్తున్నారు తొలినాళ్ళ నుంచి. అసలు సనాతన ధర్మం అని చెప్పేసి మీ మిత్రులు ఎవరైతే ఉన్నారో, మీ ప్రాణ స్నేహితులు, వాళ్ళు కదా మీకంటే ముందు ఫైట్ చేయాలి ఈ పాయింట్ మీద. అంటే వాళ్ళు చెప్పినంత నిజం అనుకుంటారా మీరు? నిజంగానే సనాతన ధర్మం గురించి మాట్లాడారు ఆయన. ఒకప్పుడు చేగువర డ్రెస్ వేసుకుని తిరిగాడు. చేగువర అంటే విప్లవకారుడు. నేను అతని లైబ్రరీ కూడా చూసా. నిజంగానే మంచిగా ప్రోగ్రెసివ్ పర్సన్ చెప్పి నేను కూడా సర్టిఫికెట్ ఇచ్చిన వాడినే అప్పుడు. తర్వాత రాజకీయాలకు వచ్చాడు. మా వాడు కూడా చెప్పా, అయితే మంచోడు అయ్యా కొంచెం పని చేసుకోండి అని చెప్పాడు. అప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళిపోయా. కానీ ఇప్పుడు రాను మోడీ మాయలో పడిపోయి ఇప్పుడు ఉదయం పూట ఏమో చెగువరు అంటాడు, మధ్యాహ్నం ఏమో ఏదంటాడు బిగ్ బాస్ అంటాడు, సాయంత్రం చేయడానికి సనాతన ధర్మం అంటున్నాడు. ఇది ఎట్టు కుదురుతుంది? సనాతన ధర్మం అంటే ఏంటి? నేను అడిగిన ఒకటే, సనాతన ధర్మం అంటే మీకు తెలుసా? సనాతన ధర్మం మీరు చూశారా? సనాతన ధర్మంలో విడాకులు లేవు కదా. సనాతన ధర్మంలో విడాకులు లేవు. ఒకసారి పెళ్లి చేసుకుంటే ఆ భార్య సచ్చినట్టుగా మొగుడికి పడాల్సిందే. వాడు మొగుడు ఎంత ఎదవైనా త్రాసుడైనా సరే ఆడే పని చేయాలా. వ్యతిరేకిస్తే పాపం మూట కట్టుకుంటుంది, నరకానికి పోతుంది అని ఉంది. భర్త చనిపోతే చిత్తి మంటలపైనే భార్యను కూడా తగలబెట్టాలా అనేది సారాంశం. అట్లాంటి హీనమైనటువంటి పద్ధతుల్లో సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం అంటే అంతగాని మీకు గౌరవం ఇంకొకటి ఉంది. నీకేం ఆర్ఎస్ పూజలు కావాలంటే, అమిత్ షా ఆశీస్సులు కావాలంటే,
మోడీ ఆశీస్సులు కావాలంటే ఇంకొక పని చేసుకోపోయి వాళ్ళ పార్టీ బీజేపీలో చేరు. అంతేగాని సనాతన ధర్మం పేరుతోటి భారతదేశానికి అన్యాయం చేస్తున్నావు, ఇది చాలా ఘోరం ఇదని చెప్పేసి అప్పుడు అన్నా ఇప్పుడు అంటున్నా. ఇది ఒక ఊసవిడే రాజకీయాలు పవన్ కళ్యాణ్ ఈక్వల్ నా ఉద్దేశం. ఇది నారాయణ గారు బిజీగా ఉన్నప్పటికీ, విదేశీ ప్రయాణంలో ఉన్నప్పటికీ కూడా మన కోసం, విజువల్ ప్రేక్షకుల కోసం ఇంత సమయాన్ని వెచ్చించినందుకు నారాయణ గారు మీకు కృతజ్ఞతలు. మీ ట్రిప్ సక్సెస్ఫుల్గా వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత అక్కడ విషయాలని మళ్ళీ మా విజువల్ ప్రేక్షకులకి పంచుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రంప్ విషయాలనే